चाय पाहिजे चाय रिव्यू గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. మొత్తం ఫాగ్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. నైట్ 4 అయిందేమో అనుకుంటా పండుకోవడానికి. కార్డ్స్ ఆడుకుంటా టైం పాస్ చేసుకుంటా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బయట తిరగడానికి వెళ్ళాలి. ఫాగ్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది వెదర్ అయితే. ఫాగ్ రెగ్యులర్గా ఉంటుంది ఇక్కడ హిల్ స్టేషన్లో. ఆహా, పీస్ ఉంది, మంచిగా ఉంది వెదర్ అయితే. ఇక్కడ ముందరనే డ్యామ్ అనమాట. ఇక్కడ కింద ఫాగ్ ఉంది కాబట్టి కనిపించలేదు. నిన్న చూపించాను కదా అట్లా. మాకు ఇక్కడ ఒక చిన్న పిల్ల దొరికింది. ఇక్కడ ఉండే ఈ కార్నర్ లో వాళ్ళు దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తుంది. కిదరే चाय पाहिजे चाय गरम पानी डाका चाहिए, गरम चाहिए कि ठंडा चाहिए? ए बूस्ट बूस्ट हार्लिक बूस्ट हार्लिक सुनता देना. ఇలా తండి వస్తే గరం పానీ తాగాలి. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. కొద్దిసేపు అయితే వెళ్ళాలి. వర్షం తక్కువ అయితే బయటికి వెళ్ళాలి. ఫుల్ అంటే ఫుల్ వర్షం ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. మేము బయటకు వెళ్తున్నాం, వర్షం స్టార్ట్ అయింది. సో టైం పట్టేట్టు ఉంది, ఒక గంట సేపు అట్లా. గంట అయితే వర్షం తగ్గేట్టు ఉంది. తగ్గినాక బయలుదేరాలి. చూద్దాం ఎలా అవుతుంది. స్టార్ట్ అయినాం, వర్షం తగ్గింది ఇప్పుడే. సో బయలుదేరుతున్నాము. తగ్గింది. సో మా ఫ్రెండ్స్ అంతా రెడీ అయ్యారు. సో వెళ్ళడానికి ఫస్ట్ గుడికి, లేదంటే వాటర్ ఫాల్స్, ఇంకా మార్కెట్ ఉంది. 3 లొకేషన్స్లో ఫస్ట్ గుడి అంటున్నారు. దాని తర్వాత చూడాలి ఎక్కడ వెళ్దామంటారు మా వాళ్ళు. క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. నార్మల్గా చినుకులు పడుతున్నాయి అంతే. సో నో ప్రాబ్లం. ఇప్పుడు రోడ్ మొత్తం ఇట్లే ఉంటది. ఈ నుంచి వాటర్ ఫాల్స్ వరకు సూపర్ అంటే సూపర్. మొత్తం గ్రీనరీ, సింగిల్ వే ఉంటది. అతల నుంచి బండి వస్తే ఇతల బండి ఆగాలి, ఇతల నుంచి బండి వస్తే అతలు ఆగాలి. అట్లా ఉంటది. మొత్తం నేరో రోడ్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి గేట్ దగ్గర. ఫస్ట్ మేము పత్రికలు తీసుకున్నాము. అందరూ 15 మెంబర్స్ ఉన్నాం. 15 తీసుకున్నాము. ఇంకా తీసుకుంటున్నాము. అక్కడ వచ్చేసి ఎంట్రీ గేటు, ఎంట్రీ ఉంటుంది. పర్ పర్సన్ 50 రూపీస్, 25 రూపీస్ ఉంటుంది. తీసుకోవాలి. ఇంకా మా వాళ్ళు వస్తున్నారు. ఛత్రీలు తీసుకొని వెళ్ళిపోవాలి. అందరు తీసుకున్నారు. ఇంకా వెళ్ళిపోవడే. इसका कितना सुजीत, कितना पर हेड? 25 रुपये 25 ఇక్కడ నుంచి चला 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 पुढे घेऊ. 4 पकड. प्रकाश Under the boughs where the shadows play, the wind hums song. ఇట్లా మంచిగా మ్యాగీ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. చాయ్, మ్యాగీ, इंडवडी इंडो कुठे पुढे चाय मॅगी पुढे पुढे कपडे आणि पुढे मॅगी आपडे कौन आपडे
అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. మహారాష్ట్ర నుంచి అభి. నేను కూడా ఇప్పుడే కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటున్నా. కొంచెం కొంచెం తెలుగు కంటెండా. కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటున్నా. మీ తెలుగు ప్రేక్షకులకు అందరికి స్వాగతం. తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. నొంచో స్వాగతం. నారగుంటూ ఈరముండ. काय मोबाईल टाकलाय किशन क्या क्या వ్యూ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ వాటర్ ఫాల్స్ ఇక్కడ పడుతున్నాయి. పిల్లంతా ఫుల్ స్లో మీద ఉన్నప్పుడు. ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది, అక్కడ నుంచి కనిపిస్తుంది. ఇంకా వ్యూ పాయింట్ ముందలు ఉంది. అసలు సూపర్ వ్యూ ఉంటుంది. కాకపోతే మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఇంతకు ముందు లేదు 5 minutes బిఫోర్, ఇప్పుడేమో మొత్తం ఫాగ్ వచ్చేసింది. ముందరికి వెళ్ళాక చూడాలి ఫాగ్. ఇప్పుడు క్లియర్ అవుతుంది ఫాగ్, కొంచెం చూపిస్తాను చూడండి. ఫోటోషూట్ చేస్తున్నారు. అసలు వీడియో కోసం లైన్ లో డ్రివాల్ ఇంకా ఫోటోషూట్ అయిపోయింది మా వాళ్ళది. ఇప్పుడు నాకు టైం ఇచ్చారు వీడియో దేనికే. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఆ హోటల్ వాళ్ళకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు వ్యూ. ఇది లాస్ట్ పాయింట్. ఇక్కడ వచ్చేసి లాస్ట్ పాయింట్. ఇక్కడ మ్యాగీ అవన్నీ, మ్యాగీ, చాయ్, కార్న్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఎంజాయ్ చేయొచ్చు వ్యూ తోటి. మ్యాగీ ఆర్డర్ చేసారు మా వాళ్ళు. బయట వాళ్ళే ఇంత మంచి వ్యూ తోటి మ్యాగీ. వావ్. వాటర్ ఫాల్స్ చూడడం అయిపోయింది, ట్రెక్ అయిపోయింది, ఫోటో షూట్స్, మ్యాగీ తినడం అంతా అయిపోయింది. ఇంకా వేరే మహాబలేశ్వర్ టెంపుల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో మా వాళ్ళు ఇంకా వెనకాల వేరే వాళ్ళ ఫొటోస్ తీస్తున్నారు. సో వెళ్ళిపోవాలి. किशन कैसा है वाटरफॉल्स फी? एक नंबर, व्यू कैसा था? एक नंबर का। देखा मैं ऐसा अच्छे जगह पे लेके आता हूँ. अरे तुम लोग ही नहीं आते, लेकिन कल कपिल का मजा है. कुछ भी बोल. ना महाबळेश्वरला हिल स्टेशनच्या इथे बोललेला आहे. व्हिडिओ पण चालू आहे. इधर से फोटो मस्त आएगा रे. रिवर क्रॉसिंग क्या? रिवर क्रॉसिंग बहुत ठंडा है. हे बर्फ आहे का वरती कुठं? गावात जाऊन तिकडं
क्यों जाने का, क्यों तकलीफ लेने का? हाँ, आजा. ये जियो क्या कर रहा है? चलो उधर जाएगा तो उधर भी है देखने के लिए पानी. మొత్తం ఫాగ్ ఉంది. ఇది ఇంకా మేము మీదకి వచ్చినాము. ఇందాక వాటర్ ఫాల్స్ ఉంది కదా, దానికన్నా కొంచెం మీదకి వచ్చినాము. మొత్తం ఫాగ్ ఉంది. రోడ్ అయితే ఏం కనిపించట్లేదు. ఇలాగే ఉండదు ఎప్పుడు 365 డేస్ వెదర్ ఇట్లే ఉంటుంది. ఇక్కడ మంచిగా టూరిస్ట్ ప్లేస్ ఫుల్ వస్తారు. కపుల్స్ ఎక్కువ ఇక్కడ వచ్చేది. ఫ్రెండ్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. కపుల్స్ అనేది రావాలని ఏం లేదు. మంచిగా ఫ్రెండ్స్ వచ్చి కూడా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. కాకపోతే ఈసారి వానలు ఎక్కువ పడి రోడ్స్ డ్యామేజ్ అయినాయి మస్తు. అంటే చెట్లు అన్ని పడిపోయినాయి. కొన్ని రోడ్స్ అయితే బ్లాక్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మేము మహాబలేశ్వర శివ టెంపుల్ కన్నా వచ్చినాము. అంటే ఫేమస్ మహాబలేశ్వర మెయిన్ టెంపుల్ అన్నమాట మహాబలేశ్వర. ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి, కృష్ణాబాయి టెంపుల్ అలాంటివి. కాకపోతే ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ ఫుల్ ఫాగ్ ఉంది. వెదర్ కూడా చిల్డ్ ఉంది. कांदा भजी का वासा పబ్లిక్ ని పబ్లిక్ లేరు, ఎవరు లేరు. ఫ్రీగా మంచిగా దర్శనం అయిపోతుంది. ఇదే టెంపుల్. ఇక్కడ నుంచి ఎంట్రీ. ఎనిమిది 800 సంవత్సరాల పురాణ మందిరం అంటే 800 సంవత్సరాలు అంట దీనికి ఉన్న చరిత్ర. వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ వ్యూ ఉంటుంది మంచిగా. బ్యాక్ పోవమంటే వర్షం స్టార్ట్ అయింది. మీద కూడా ఇంకో గుడి ఉందంట. ఆ గుడి కాడ 5 నదుల నీళ్ళు ఒకటే దగ్గర వస్తాయంట. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. వాన కూడా స్టార్ట్ అయింది. వాన ఎక్కడ పోనివ్వట్లేదు. మార్కెట్ ఇది. వర్షం పడుతుంది. ఇక్కడ వెళ్ళడానికి లేదు. హర హర మహాదేవ్. ఆడ ఆగిన దగ్గర పక్కనే గుడి ఉంది. సో ఆ గుడికి వెళ్ళినాము. ఎవరు లేరు పబ్లిక్. మంచిగా ఫోటో కూడా తీసుకొని దర్శనం చేసుకొని ఇప్పుడు వేరే గుడి అదే 5 నదులు ఒకటే దగ్గర కలుస్తాయి. ఒకటే దగ్గర ఉండి నీళ్ళు వస్తాయని చెప్పిన కదా, ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాము. जो पानी का जो संगम नदी, तो 5 अलग अलग नदी है.
तो उधर का जो पानी किधर से आता है ना इधर आज तक किसको मालूम नहीं। अरे 5 अलग अलग नदियों का पानी है, इधर उधर और अंदर भी 3 है, 5 नदी का एक ही जगह पे आते हो ना. एक ही जगह पे आता है संगम। గుడికున్న హిస్టరీ ఇది 5 నదుల నీళ్ళు ఒకటే దగ్గర వస్తాయి ఇట్లా. ఇవన్నీ నదులన్నీ ఒక్క తోట వస్తాయి. దర్శనం అయిపోయింది. ఇందాక చూపించాను కదా వీడియోలో, అదే అనమాట అది గుడికున్న హిస్టరీ. ఎంతోమంది సైంటిస్టులు వచ్చారంట, ఎంతో మంది వచ్చారంట, నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా తెలియలేదంట వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది. ఒక్కొక్క నదికి చూడనీకోవాలంటే ఈ నుంచి 500 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్స్ దూరం అంట. సో అవన్నీ నదులన్నీ ఒకటే దగ్గర వస్తాయి ఇక్కడ. అది దీనికి ఈ గుడికి ఉన్న హిస్టరీ. నానాస్ అని హోమ్ మేడ్ ఏమంటారు శనగలు చిక్కీస్ ఉంటాయి, అవి తీసుకుంటున్నాం మేము. सर उपास में चल रहा है, ट्राई कीजिए आप उपास में नहीं खाता हूँ. ड्राई फ्रूट वाली नहीं रखते सर। कैसे अच्छा है क्या? ले वो भी पैकेट है, कितने है? 150 रुपए का हो। दे दो एक. ఇవి తీసుకున్నాను నేను. మసాలు తీసుకున్నాం అందరం. ये पालक रोल है, ड्राई पालक मसाला है। మొత్తం స్మోకీ ఉంది వెదర్. మా ఫ్రెండ్స్ ఇక్కడ బజ్జీ తింటున్నారు. बजी ऑर्डर किया क्या? सुकी मच्छी वाइन शॉप में दे आणि दे भेटतो ते आकडे होते ध्यान नहीं दो मैंने संकेत ले गया था बांध के रखना पैसा मिलेगा उसके. దర్శనము అంతా అయిపోయింది, వాటర్ ఫాల్స్ కూడా చూడడం అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళి ఏమన్నా తిని అక్కడ నుంచి ఒక 2 అవర్స్ అట్లా రైస్ తీసుకొని మార్కెట్ ఉంటుంది కదా, ఇక్కడ మెయిన్ మార్కెట్ ఉంటుంది మహాబలేశ్వర్లో. మార్కెట్కి వెళ్తాము 8కి 8:30కి అట్లా. అది ప్లాన్ వచ్చేసి ఈరోజు. రేపు మార్నింగ్ అదిగా చెక్అవుట్ ఉంటుంది అంట. ఇప్పుడు వచ్చేసి మహాబలేశ్వర్ మెయిన్ మార్కెట్కి వచ్చినాము. ఇందాక రూమ్కి అయినామని చెప్పినాం కదా, రూమ్కి అయి తిని ఇప్పుడు వచ్చినాము. ఇంకా 3-4 రాలేదు, మేమే వచ్చినాము. షాపింగ్ చేసే వాళ్ళు ఎవరికైతే షాపింగ్ చేసే ఉందో వాళ్ళే వచ్చినాము. ఇంకా ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది, ఫాగ్ కూడా అట్లే ఉంది. ఓహో అన్నీ ఉంటాయి తినడానికి, షాపింగ్ చేయడానికి అన్నీ ఉంటాయి. షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తారు. చలి ఉంది కాకపోతే కొంచెం. మా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కంఫర్టర్స్ తీసుకుంటుండో. ఈ కంఫర్టర్ షాప్ అంతా తక్కువ రేట్లో దొరుకుతాయి ఇక్కడ, మంచి క్వాలిటీ తోటి. ఇది షాప్ వచ్చేసి అన్నీ దొరుకుతాయి, స్వెటర్స్, టీ షర్ట్స్ అన్నీ. అన్నీ దొరుకుతాయి, కంఫర్టర్స్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్, స్వెటర్ అన్ని మంచి క్వాలిటీ ఉంటాయి. రీజనబుల్ ప్రైస్ ఉంటాయి, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, రీజనబుల్ ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఇంకా దీని తర్వాత ఏమన్నా తినేది ఉంటే తినాలి, రూమ్కి వెళ్ళిపోవాలి. షాపింగ్ అయిపోయింది, మొత్తం షాపింగ్ అయిపోయింది. పోతున్నాం ఇంకా. అక్కడ ఐస్ క్రీమ్ అది ఆర్డర్ చేసినాము, తిని బయలుదేరుతున్నాము. ఇటుకే లేట్ అయింది, 10:30 అవుతుంది. పోవడానికి ఇంకొక 40 minutes అవుతుంది, 11:30 అట్లా అవుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3, సండే ఈరోజు. సో ఈరోజు రిటర్న్ అవుతున్నాం ఇంటికి. చలో చలో.
కాడ ప్రిపేర్ చేసినాము, కాకపోతే మా వాళ్ళు బయట తిందామంటే మంచిగా వెదర్ ఉంది. సో బయట తిందామంటే బయటకు తీసుకొచ్చినాం ఫుడ్. ఇక్కడ వస్తుంది వెదర్, సో ఇక్కడ తింటున్నాము. సెటప్ చేస్తున్నాం. ఫుడ్ తినడం అయిపోయింది, లంచ్ అయిపోయింది మాది ఇందాకనే. సూపర్ ప్లేస్ ఉండే అసలు, అందరం కలిసి తిన్నాము. వేడి వేడిగా మంచిగా చల్ల వెదర్లో టైంకి తిన్నాము. కరెక్ట్ 1 అయింది తినే టైంకి. సో కరెక్ట్ టైంకి తిన్నాము. ఇప్పుడు ఇక కింద మ్యాప్రో గార్డెన్ అని ఉంటుంది, ఒక 1/2 అవర్ 1 అవర్ అయితే మ్యాప్రో గార్డెన్ కారు ఉంటాము. సో అక్కడ ఏమన్నా చాక్లెట్స్ ఇలాంటివి తీసుకొని అక్కడ నుంచి బయలుదేరాలి. ఈవినింగ్ మాకు నైట్ వచ్చేసి 9-10 కావచ్చు రీచ్ అయ్యే వరకు. అది ఇప్పుడు వచ్చేసి మేము మ్యాప్రో గార్డెన్లో ఉన్నాము. మ్యాప్రో గార్డెన్లో స్పెషల్ ఏంటంటే ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఉంటుంది. ఫామ్ విలేజ్ ఉంటుంది పక్కనే. సో ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ నుంచి మనకి జెల్లీస్, చాక్లెట్స్ ఇవన్నీ తయారు చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి ఏమంటారు, ఐస్ క్రీమ్ ఇస్తారు. ఫ్రెష్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఉంటుంది స్ట్రాబెర్రీస్ది, అది ఉంటుంది. సో మీకు చూపిస్తాను. యాక్టివిటీస్ కూడా ఉంటాయి, జిప్ లైన్, వాల్ క్లైంబింగ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. పిల్లలకు మంచి టైంపాస్ అవుతుంది, మనకు కూడా మంచిగా టైంపాస్ అవుతుంది. ఆర్డర్ ఇస్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా. ఇక్కడ వచ్చేసి మనం షాపింగ్ చేసుకోవచ్చు. చాక్లెట్స్, జెర్రీస్, జ్యూస్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఆఫర్స్ కూడా ఉంటాయి మోస్ట్లీ. సో తక్కువ రేట్లు ఉంటాయి, మంచిగా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మేము పూణేలో ఉన్నాము. ఇంకా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది మాకు. కేఎఫ్సి దగ్గర అయినాము. మధ్యాహ్నం లంచ్ ఏం చేయలేదు, అక్కడ చేసిందే. సో ఇప్పుడు కేఎఫ్సీలో ఏదైనా స్నాక్స్ లాగా తిని ఈ నుంచి మళ్ళీ బయలుదేరాలి. ఇంకా ఇంకొక 4 మెంబర్స్ వాళ్ళు ట్రాఫిక్లో ఉన్నారు, వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళ కోసం ఆగినాను, 1/2 అవర్ ఆగాలి ఇప్పుడు వాళ్ళ కోసం. సో అందుకని ఇక్కడ ఆగినాము. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు వచ్చాక తిని బయలుదేరాలి.